నటుడికి అభ్యాసంతో పాటు అధ్యయనం అవసరమే. మూడో భాగము. 3. పాత్ర సృష్టించటానికి నటులు చాలా శైలులను, టెక్నిక్స్ అభివృద్ధి చేసుకున్నారు. అవి నాటకానికి ఉపయోగించడమే కాక వాళ్ళ వ్యక్తిత్వానికి, శైలికి కూడా ఉపయోగపడుతోంది. తనని ఆధారంగా చేసుకుని తనపై పాత్ర ఆపాదించుకుని నటుడు పాత్రను వృద్ధి చేస్తాడు. మీరు ఎంత క్లిష్టమైన వ్యక్తో ఒక్కసారి ఆలోచించండి. మీలో చాలా వ్యక్తిత్వం పాత్ర సృష్టికి మీరు ఉపయోగిస్తే కాకతాళీయంగా చాలా ఖాళీలను మీరు నింపగలుగుతారు. ఇదిగాక మీరు నటించటానికి పాత్ర చాలా సౌఖ్యంగా అవుతుంది. పాత్ర మీలాగే ఉండవలసిన అవసరం లేదు. నిజమైన పాత్రను మీ పైన ఆపాదించుకోవాలి. ఒక ఉదాహరణ, మీరు ఒక హత్య చేయాలనుకునే మానసిక రోగిగా నటించాలనుకోండి. హత్య చేయాలనుకునే మానసిక రోగి మీరు కాదని నేను అనుకుంటున్నాను. కానీ ద మ్యాజిక్ ఇఫ్ ఉపయోగించి మీరు ఆ పాత్ర నటించగలరు. ఆ శిల్పం ఇంచుమించు ఈ విధంగా పనిచేస్తుంది. నేను హత్య చేయాలనుకునే మానసిక రోగిని కాదు, కానీ ఏమి అయితే అలా అయ్యాను. కఠినంగా కొట్టి దూషించే తండ్రి వల్ల. ఈ మ్యాజిక్ ఇఫ్ మిమ్మల్ని ప్రేరేపించి మీ జీవితమే మీ పాత్రలా మలుపు తిరిగినట్లుగా మీ అంతట మీరు ఊహించేట్లు చేస్తుంది. అప్పుడు మీ పాత్ర సంపూర్ణంగా వృద్ధి చెందుతుంది. మీరు నటించడానికి చాలా సౌఖ్యంగా ఉంటుంది. ఈ విధంగా చెప్పినంత మాత్రాన మ్యాజిక్ ఇఫ్ అంత తేలిక శిల్పం కాదు. పూర్తిగా మరో వ్యక్తిగా మారడం ఎంతో ఊహించటం మీద, సందర్భోచితంగా మీ అనుభవాలను జోడించి పాత్రగా నటించటం మీద ఆధారపడి ఉంటుంది. ఆశయం, ఆబ్జెక్టివ్, కోరిక, వాంట్లను వర్ణించటమే. ఎప్పుడూ జనం ఏమి చెప్పినా, ఎంత చేసినా ఎంతో కొంత కోరుకుంటారని గుర్తుంచుకోండి. వాళ్ళు వాళ్ళు ఏమి కోరుకుంటున్నారో అదే వాళ్ళ ఆశయం. నాటకంలో ప్రతి వాక్యానికి నటులు సాధారణంగా ఆశయము కనుగొంటారు. చాలామంది నటులది అసంపూర్ణ క్రియ ఉపయోగించే పద్ధతి. ఉదాహరణ, వారిని అసహించుకుంటున్నానని చెప్పడం యొక్క నా ఆశయం బహుశా మనసు నొప్పించటానికే. ఎవరికన్నా నేను విచారాన్ని వ్యక్తం చేసినట్లయినా బహుశా అది వాళ్ళకి ఓదార్చడానికే, లేదా నేను మర్మంతో ప్రక్షేపంగా చెప్పి ఉంటే అది వంచన చేయటానికే. నటుడుగా ఆశయం వల్ల ప్రతి వాక్యము యొక్క ప్రయోజనము బాగా తెలియపరుస్తుంది. అందువల్ల సంపూర్ణంగా మీ పాత్రని తెలియజేస్తుంది. దీన్ని బట్టి ఆశయము పాత్రని వృద్ధి చేయటం కంటే ఎక్కువైన సాధనమని చెప్పవచ్చు. ఆశయమును కనుగొని ఉపయోగించటం ఆధునిక నటనా శిల్పానికి ప్రాణప్రతిష్ఠ చేసినట్లవుతుంది.
ప్రతి వాక్యంలో పాత్ర యొక్క ప్రయోజనం, ఆశయం, ఆబ్జెక్టివ్ అయితే మొత్తం నాటకంలో పాత్ర యొక్క ప్రయోజనం, పరమాశయం, సూపర్ ఆబ్జెక్టివ్ అవుతుంది. నాటకంలో పాత్ర కోరికలలో అతి బలీయమైనది పరమాశయం మాత్రమే. నాటకంలో ఏమి జరిగినా వాటికంటే మీ పాత్ర కోరికలే ఎక్కువని గ్రహించాలి. నటనకు శక్తివంతమైన పరికరం ఇదే ముఖ్యమైనది. పాత్ర వృద్ధి చేయటానికి, నటనా శిల్పానికి దోహదం చేసే శారీరక కదలికలు. ఉదాహరణ, పాత్ర నటించే విధానముగా అనుకోవచ్చును. శారీరకంగా పునరావృతమైన కదలికలు అవుతాయి. ఏమైనప్పటికీ పాత్రకి బాగా ఎక్కువగా ఉన్న శారీరక కదలికలు, కానీ చాలా పాత్రలకు ఇది తగనిది కావచ్చు. మీ పాత్రకు నిర్ణయించుకున్న సరైన శారీరక కదలికలు మీ సొంత శారీరక కదలికలకు చాలా వరకు పోలి ఉండవచ్చు. అయినప్పటికీ మీ పాత్ర శారీరక ప్రవృత్తిని పరిగణనలోకి తీసుకోవాలి. మీరు సృష్టిస్తున్న పాత్ర గురించి ఇంకా ఎక్కువ ఆధారాలకు ఈ కదలికల సూచనలు ఇవ్వవచ్చు. సద్యోనటన, ఇంప్రవైజేషన్. పాత్ర సృష్టికి నేను ఎక్కువగా ఉపయోగించే శిల్పము వ్రాతప్రతి లేకుండా ప్రదర్శించడం సద్యోనటన. పూర్వాభ్యాసాలకు బయట నేను కొన్నిసార్లు నా పాత్రలా నటిస్తాను. అప్పుడు ఇంటి చుట్టూ ఉన్న పనులు చేస్తాను. నా పాత్ర ఏ విధంగా స్నానము చేస్తున్నది, సామగ్రి తోముతున్నది, నా పాత్ర ఏ విధంగా తింటున్నది, నా పాత్ర ఏది తినటానికి ఇష్టపడుతున్నది. పాత్రలా నటించడం, వందల కొలది ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం. మీకు తటస్థించినది ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఎక్కడ మీరు ఎక్కువ సమాచారం పాత్ర గురించి పరిశోధిస్తారో అక్కడ ఉపయోగపడుతుంది. ఆలోచన కనిపెట్టడం మరియు నటనా శిల్పములు పరిశోధనలో అన్ని శిల్పాలను కలిపి కానీ, పరస్పర అనుసంధానం చేసి కానీ ప్రయోగిస్తూ కొత్త నటుడు కూడా లోతైన సమగ్ర సమాచారం గల పాత్రని సృష్టించగలరు. తర్వాత మీరు సృష్టించిన అద్భుతమైన పాత్రని నాటక ప్రదర్శనలోకి ప్రతిబింబించేలా చేయాలి. అందుకు తగిన సాధన చెయ్యాలి. ఉపాధ్యాయుడు, న్యాయవాది, ఇంజనీరు, డాక్టరు మొదలగు వారు అందరూ డిగ్రీలు చదివి తమ వృత్తులు చేపట్టినంత మాత్రాన ఇక తర్వాత చదవటం మానేస్తారా? నిరంతరం చదువుతూనే ఉంటారు కదా. నటుడు అంతే. కానీ మన తెలుగు నాటక రంగంలో నటుడు తన డైలాగులు 4 రాసేసుకుని కంఠస్థం చేసేసి పోషన్ పక్కకు పడేస్తాడు. మొత్తం నాటక ప్రతిని నిరంతరం చదివే సమస్యే లేదు. గుర్రానికి గంతలు కట్టినట్లు తన పాత్ర సంభాషణలే కనిపిస్తాయి. కనీసం తను వేసే నాటకం కోసం పుస్తకం కూడా కొనని మంచి లక్షణం నటుడిది. ఇంకా సంబంధిత ఇతర పుస్తకాలు కానీ కొని చదివే అలవాటు గాడిద బరువే అవుతుంది. పోనీ గ్రంథాలయాలకి వెళ్ళి పుస్తకాలు చదువుతారని ఊహించడం మన బుద్ధి తక్కువే అవుతుంది. రిహార్సల్కి తిన్నగా రాని నటుడు లైబ్రరీలకు తిరుగుతాడా? ఉట్టి కోసం ఎక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కుతుందా? అభ్యాసంతో పాటు
అధ్యయనం అవసరం అని తెలుగు నటుడు ఎప్పుడు కళ్ళు తెరుస్తాడు? నమస్తే.